మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరండి జాస్తి రాజబాబు. ఐదుగురి మండలం ఎస్మూలపల్లం అండి నా స్వగ్రామం. ఈ అబ్బాయి నా కుమారుడండి. నాకు 67 సంవత్సరాల వయసులో అండి ఒక కొడుకు పుట్టాడండి. నేను 3 సంవత్సరాల నుంచి అండి రవీంద్ర స్కూల్లో చదువుతున్నానండి. 3 సంవత్సరాల నుంచి ఏటాయనండి అసలు ఫీజుల్లో 1000 రూపాయలు రీపెట్టించుకుంటూ వస్తున్నాడని నాకు తగ్గింపు. ఈ 24, 25 విద్యా సంవత్సరంలో కూడా అలాగే 1000 రూపాయలు తగ్గించాడండి. ఆ తగ్గించిన తర్వాత నేను 1500 డ్యూ ఉన్నానంటే ఆయనకి బాకీ మా కుర్రాడు అకౌంట్లో. ఆ 1500 కట్టేస్తాను. నాకు టీసీడీసీ ఇమ్మానండి. 20 రోజుల నుంచి తిరుగుతున్నానండి. నా ఆరోగ్యం కూడా బాగోదు. 1500 కట్టమంటే అండి నేను డిడక్షన్ ఇచ్చాను, రీపెట్ ఇచ్చాను. ఆ 1000 కూడా కట్టమంటాడండి. ఆయనకి నాకు ఒప్పందం ఏంటండి, 1000 ఆయనకి ఇష్టమైంది, ఆయన తగ్గించాడు. అలా చదివించుకుంటూ వచ్చానండి. ఇప్పుడు మొత్తం 500 కట్టమంటున్నాడండి. మీరు డ్యూ అని రాశారు కదా మీ చేతి వివరాలతోటి, ఆ డ్యూ 1500 కట్టేస్తాము. ఏమండి నేను అడిగానండి వచ్చి, ఇది అన్యాయం సారా, మీకు మాకు ఒప్పందం ప్రకారంగా వెళ్దాం, మీకు 1500 ఉన్నాయి కట్టవలసింది, రసీదులు ఉంటాయి, మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పండి, నేను ఇచ్చేది లేదు, మీరు 500 కట్టవలసిందే, నేను ఎంతకైనా తెగిస్తాను. నా వెనకాల బుచ్చిబాబు గారు ఉన్నారు, మా ఆయన, మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు. నేను కడదాకి వెళ్తాను, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, డిఈఓ దగ్గరికి వెళ్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళినా నో కేర్ అసెస్మెంట్లు చేస్తున్నాడండి. ఇంత క్రితమేనండి, హాఫ్ అన్ అవర్ క్రితం నేను కొట్టబోడండి. ఏ స్కూల్ అండి? రవీంద్ర స్కూల్ అండి, ముమ్మిడివరం రవీంద్ర హై స్కూల్, రవీంద్ర స్కూల్ అండి. ఇన్ని హెరాస్మెంట్లు అండి బాబు. నాకు ధర్మం న్యాయం చేసి పెట్టమన్నాను. ఉన్నతాధికారులు కూడా వచ్చి ఇందులో జస్టిస్ ఎట్టుంటే అట్టే చేయమంటున్నాను. నాకు టీసీ ఇప్పించకపోతే కుర్రాడి విద్యా సంవత్సరం లైఫ్ నాశనం చేసేస్తున్నాడండి. మరి అలాగండి ఈ పిల్లలకి ఇలాగ అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చండి. అందరికీ న్యాయం చేసి పెట్టండి. ఇదే వైఖరి ఎవరి మీదైనా చూపించొచ్చండి. ఈయన చాలా మంది బాధపడుతున్నారు. అందుచేత నాకు న్యాయం చేసి నాకు టీసీ స్టడీ సర్టిఫికేట్ ఇప్పిందండి. నా కొడుకుని వేరే స్కూల్లో నేను చదివించుకుంటాను. అటెండెన్స్ లోపం కూడా వచ్చేలాగా ఉందండి, ఆధార్ లోపం. అందుకు దయచేసి మీరు అంతానే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి నాకు జస్టిస్ న్యాయం చేయమని కోరుతున్నాను.